మోహన్ రావు గారు రిటైర్మెంట్ వేడుక ముగిసింది. సాయంత్రం ఆయన భార్య విజయ్తో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి వాతావరణం ఏదో తెలియని నిశ్శబ్దాన్ని మోసుకొచ్చింది. హాల్లో ముగ్గురు కొడుకులు వారి భార్యలు సోఫాలో కూర్చొని ఏదో తీవ్రమైన చర్చలో నిమగ్నమై ఉన్నారు. మోహన్ రావును చూడగానే వారి సంభాషణ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఆకస్మిక మౌనం మోహన్ రావు హృదయంలో ఏదో కదిలించింది. ఏంటిరా, నా రిటైర్మెంట్ ఫంక్షన్కి రమ్మంటే ఒకరు అర్జెంట్ పని అన్నారు, ఇంకొకరు మీటింగ్ అన్నారు. ఇప్పుడు అందరూ ఇక్కడే కూర్చొని మీటింగ్ పెట్టారు. అదేదో చెప్తే నేను వింటానుకా. తన షూస్ విప్పుకుంటూ వారి ముఖాల్లోని అయోమయాన్ని గమనిస్తూ ప్రశ్నించాడు మోహన్ రావు. ఇక పెద్ద కొడుకు విశుద్ధ, ఏంటి నాన్న, మీరు కూడా చిన్నపిల్లల, మా టెన్షన్లో మేముంటే మీ గోలొకటి అన్నారు. ఆ మాటలు విజయ హృదయాన్ని చీల్చాయి. ఆవేశంతో ఆమె, ఏంట్రా, నాన్నతో ఇలానేనా మాట్లాడేది? ఇన్ని సంవత్సరాలు రాత్రనక పగలనక మీకోసం కష్టపడ్డారు. ఈరోజు ఆయనకు విశ్రాంతి దొరికిందని సంతోషపడాలి, కానీ ఇలా మాట్లాడి ఆయనను బాధ పెట్టావా అని మందలించింది. విజయ్ మాటలు విన్న చిన్న కోడలు అహంకారంగా, ఏంటత్తయ్య అలా అంటున్నారు? మా వారు కష్టపడి చదివితేనే కదా ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. అందులో మావయ్య కష్టమేముంది అని ప్రశ్నించింది. ఆ మాటలు మోహన్ రావుకి గుండెల్లో సూది గుచ్చినట్లయింది. తన కొడుకులు కోడళ్ల ప్రవర్తనలో వచ్చిన ఈ అనూహ్య మార్పుకి కారణం తెలుసుకోవాలని మోహన్ రావు మనసు తప్పించింది. తనలో నిగూఢమైన బాధను అణుచుకుంటూ, ఏంట్రా, ఒక్క మాట చెప్పండి, నేను రిటైర్ అయ్యానని మీకు సంతోషంగా లేదా, బాధగా ఉందా అని ఆవేదనగా అడిగాడు. కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, సంతోషమూ లేదు, బాధ లేదు, ఒక విధంగా చెప్పాలంటే టెన్షన్గా ఉంది అని నీరసంగా బదులిచ్చారు. నాన్న రిటైర్డ్ అయితే మీకెందుకురా టెన్షన్, ఆయన టెన్షన్ పడాలి కానీ అని విజయ తన కొడుకులతో అంది. టెన్షన్ పడకపోతే ఆనందించాలి. ఇన్ని రోజులంటే నాన్న డ్యూటీ ఎక్కడ ఉంటే నువ్వు నాన్నతో అక్కడే ఉండేదానివి. అప్పుడప్పుడు మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం, లేదా మీరు మా దగ్గరికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళేవారు. అలాంటప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు మీరిద్దరూ మాతోనే జీవితాంతం ఉండాలిగా. మా పనులు, పిల్లల స్కూళ్ళు, ట్యూషన్లు, ఇలాంటి పనులు చేయడానికే మా భార్యలకు సమయం లేదు. ఇప్పుడు మీరు కూడా మాతోనే ఉంటే మాతో పాటు మీకు అన్ని పనులు టైంకి చేసి పెట్టాలి. మా పనులకే వాళ్ళు అలసిపోతున్నారు, ఇంకా మీ పనులంటే వాళ్ళు చేయలేక చేస్తారు అని కొడుకులు నిర్లక్ష్యంగా చెప్పారు. భర్తల మద్దతు చూసి కోడళ్ళు కూడా తమ వంతు కలిపారు. మా ముగ్గురింట్లో 4 నెలలు ఉన్నా కూడా మీ ఒక్క సంవత్సరం గడిచిపోతుంది, కానీ మీ పనులు ఒక్కరోజు చేయాలన్నా మా వల్ల కాదు. వారి మాటలు మోహన్ రావు విజయల హృదయాల్లో విషపు బాణాలు గుచ్చాయి. కొడుకులకు తాము దగ్గర ఉండటం ఇష్టం లేదని ఆ నిరాదరణ క్షమంలో మోహన్ రావు స్పష్టంగా గ్రహించాడు. గుండె బరువెక్కినా సరే, నేను ఏం చేయాలో మీకు రేపు చెప్తాను, మా గురించి ఆలోచించి మీ టెన్షన్ పెంచుకోకండి అని చెప్పి కళ్ళలో నీళ్లు నిండిన వాటిని అణుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. చూసారా అండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, రిటైర్మెంట్ అయ్యేలోపు మన కోసం ఒక చిన్న ఇల్లైనా కొందామని. ఎంత చెప్పినా వినలేదు. మనకేమి తక్కువ, బంగారం లాంటి కొడుకులున్నారు. వాళ్ళను బాగా చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను, వాళ్ళు మనల్ని పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు అన్నారు. మీరు చెప్పినట్టు మీ మాట నిలబెట్టుకొని వాళ్ళకు మంచి పొజిషన్ ఇచ్చారు. చివరికి వాళ్ళే మనల్ని ఇంటి నుండి గెంటేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి అని తన భర్త భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది విజయ. ఆమె కన్నీళ్లు మోహన్ రావు గుండెను పిండేశాయి. చూడు విజయ, నువ్వు ఇలా ఏడ్చి నన్ను బలహీనపరచకు. ఇన్నాళ్ళు నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నావు. వాళ్ళు మనల్ని కాదంటే మనం బ్రతకలేమా? నెల నెల నాకు పెన్షన్ వస్తుంది, ఆ డబ్బుతో మనం హాయిగా బ్రతకొచ్చు. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ఇంకా మాలాంటి వాళ్ళు తమ కొడుకుల చేతుల్లో మోసపోకుండా ఒక మంచి గుణపాఠం నేర్పుతాను అని తన భార్యను ఓదార్చాడు. ఆ మాటల్లో మోహన్ రావుకు తనపై, జీవితంపై ఉన్న నమ్మకం కనిపించింది. మరుసటి రోజు ఉదయం పెద్ద కొడుకు టీ తాగుతూ కూర్చున్న తండ్రి ముందున్న టేబుల్ పైతో పేపర్ని విసిరాడు. ఏంటి నాన్న, మా పరువు బజార్ పాలు చేయాలని పేపర్లో ఈ ప్రకటన ఇచ్చావా అని అరిచాడు. అన్నయ్య అరుపులు విని ఏమైందో అని మిగతా 2 కొడుకులు తమ భార్యలతో కలిసి హాల్లోకి వచ్చారు. ఏమైందన్నయ్య, పేపర్లో ఏం వచ్చిందని అంతగా నాన్నపై అరుస్తున్నావు అని అడిగారు. ఏమి వచ్చిందా చూడు అని ఆ పేపర్ను తన తమ్ముళ్ళ ముఖంపై విసిరాడు పెద్ద కొడుకు. పేపర్లో వేలానికి అమ్మా నాన్న అని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి
కింద అమ్మా నాన్న లేని వారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడ్రస్, ఫోన్ నెంబర్ సహా మోహన్ రావు, విజయల ఫోటో ముద్రించి ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆవేశంతో, ఏంటి నాన్న, ఒక్క మాట చెప్తే ఏదో ఒక ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వచ్చే వాళ్ళం కదా, దీనికి ఇంత రభస చేయాలా అని తమ తండ్రిని నిలదీశారు. మోహన్ రావు తమ కొడుకుల మాటలు విని ఆవేశపడకుండా చాలా ప్రశాంతంగా తాగిన టీ కప్పు టేబుల్ పైన పెడుతూ, ఓల్డేజ్ హోమ్ వెళ్ళడం ఈ రోజుల్లో కొత్త ఏమీ కాదు, అందరిలాగా నేను ఓల్డేజ్ హోమ్ వెళ్తే ఉపయోగం ఏముంది అన్నాడు. మరి ఎందుకు ఇచ్చారు? పిల్లలు చూడండి ఎంత బాధపడుతున్నారు అని విజయ తన భర్తపై కోపం ప్రదర్శించింది. ఆమెకు ఇంకా కొడుకుల పట్ల మమకారం పోలేదు. ఇంకా నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావా విజయ? నాలుగు నెలలు అని మనల్ని పంచుకున్నప్పుడే వీళ్ళ గురించి నేను ఆలోచించడమే మానేశాను. వీళ్ళకేం తెలుసు తల్లి తండ్రి లేని లోటు? చిన్నప్పుడు తల్లి తండ్రిని పోగొట్టుకున్నవారు లేదా తన తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథ పిల్లలు ఉన్నారే, వాళ్ళనడుగు, వాళ్ళు పడే బాధ అంతా ఇంతా కాదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ప్రకటన ఇచ్చాను. ఈ ప్రకటన చూసి ఎవరో ఒక అనాథ తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు మనము వాళ్లకు తల్లి తండ్రిగా ఉండి మిగతా జీవితం వాళ్ళతో హాయిగా గడుపుదాం. వీళ్లకు 3 పూటల భోజనం పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించి పెద్ద ఉద్యోగంలో చేర్చి బాగా ఆస్తిపాస్తులున్న భార్యలను చూసి పెళ్లి చేస్తే ఈరోజు వీళ్ళు మనల్ని పంచుకుంటారా? అందుకే వీళ్ళతో ఉండటం కన్నా ఒక అనాథకు పేరెంట్గా ఉండడం మేలు అని తన దుఃఖాన్ని దిగమింగుతూ కొడుకుల ప్రశ్నలకు బదులిచ్చాడు మోహన్ రావు. అతని మాటలు వారి గుండెల్లో పశ్చాత్తాప బీజాలు నాటాయి. తన తండ్రి చెప్పే మాటలు విని సిగ్గుతో తలదించుకొని నిలబడిపోయారు 3 కొడుకులు, కోడళ్ళు. వారి మనసులు బరువయ్యాయి. అంతలోనే కాలింగ్ బెల్ మోగిన శబ్దం విని తలుపు తీశాడు చిన్న కొడుకు. ఎదురుగా ఇన్షర్ట్ వేసుకొని చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని హుందాగా ఉన్న ఒకతను, మోహన్ రావు గారు ఉండేది ఇక్కడేనా అని చాలా వినయంగా అడిగాడు. అవును ఇక్కడే అన్నట్టు తల ఊపి ఇంట్లోకి రమ్మని పిలిచాడు చిన్న కొడుకు. నా పేరు మురళి, నా భార్య సుమ, ప్రేమించి రీసెంట్గా పెళ్లి చేసుకున్నాము. నా భార్యకు అందరూ ఉన్నారు, కానీ నేను ఒక అనాథను. అయినా నన్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఎప్పుడు నాతో అంటూ ఉండేది, అమ్మా నాన్నల ప్రేమ దొరికింది కానీ అత్తామామకు సేవ చేయడం నా అదృష్టంలో లేదని. కానీ ఈరోజు పేపర్లో మీ యాడ్ చూశాక ఆమె కోరిక తీరుతుందని ఎంతో ఆశతో వచ్చాను. నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఏం లాభం? నా సుఖ సంతోషాలు చూడడానికి అమ్మా నాన్న లేరు. ఎంత డబ్బు హోదా ఉన్నా అమ్మా నాన్న తోడు లేని జీవితం వృధా అనిపిస్తుంది. ఇన్ని రోజులకు దేవుడు నాపై దయ తలిచాడేమో. మీరు నాతో పాటు వస్తే నా జన్మ ధన్యమవుతుంది అంటూ మోహన్ రావు, విజయ కాళ్లకు భక్తితో పాదాభివందనం చేశారు మురళి, సుమ. ప్రతిసారి పెంచుకోవడానికి పిల్లలు కావాలని పేపర్లో చదివేవాడిని, కానీ అమ్మా నాన్నలను పెంచుకోండి అని మొదటిసారి పేపర్లో చూసి చాలా సంతోషపడ్డాను. అందుకే ఆలస్యం చేయకుండా మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ మీలాంటి అమ్మా నాన్న దొరికితే ఎవరు అనాథలుగా ఉండరు అని తన మనసులోని మాటను హృదయపూర్వకంగా చెప్పాడు మురళి. మురళి మాటలు విని తమ అమ్మా నాన్నలను ఎంత బాధ పెట్టామో అర్థం చేసుకున్న కొడుకులు, కోడళ్ళు వాళ్ళను వదిలి వెళ్ళొద్దని చాలా బ్రతిమలాడారు. అయినా మోహన్ రావు వారి మాటలను పట్టించుకోలేదు. కనీసం తన కొడుకుల ముఖం చూడకుండానే ముందుగానే సర్దుకొని పెట్టుకున్న లగేజ్ తీసుకొని తన ప్రియమైన భార్యను తీసుకొని ఆప్యాయంగా ఆదరించిన మురళితో కలిసి వెళ్ళిపోయాడు మోహన్ రావు. నిష్క్రమణ ఆ ఇంట్లో ఒక శూన్యతను మిగిల్చింది. అమ్మా నాన్న విలువ వాళ్ళు మనతో ఉన్నప్పుడు తెలియదు, ఎప్పుడైతే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారో అప్పుడు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది రియల్గా జరిగిన ఒక స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకా ఈ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా బంధాల విలువ తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.